హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బకాయిలు అయితే కోట్లల్లోనే ఉన్నాయి. వారికి సంబంధించి 25,000 కోట్లకు పైగానే పెండింగ్లు అయితే ఉన్నాయండి బిల్లులన్నీ కూడా. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి డిఏ అరియర్స్ కానీ ఏవి కూడా ఈ 5 ఏళ్ల కాలంలో ఒక డిఏ కూడా జమ కాలేదు. అయితే వీటన్నిటికంటే అతిపెద్ద సమస్యగా మారినటువంటి ఐఆర్ ప్రకటించబోమని పోయిన ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం ఐఆర్ అయితే ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారండి. 11:25 సమయంలో అయితే ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే జరగబోతుంది. ఈ కార్యక్రమంలో ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ ప్రకటన అయితే ఉంటుంది అని చెప్పి వర్గాలు అయితే చెబుతున్నాయండి. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఇంటీరియం రిలీఫ్ అయితే ప్రకటిస్తామని చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ప్రకటన అయితే ఈరోజు ఆ కార్యక్రమంలో అయితే ఉండబోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఈ ఐఆర్ కనుక పెరిగినట్లయితే ఉద్యోగులకి కొత్త జీతాలు, కొత్త పెన్షన్లు అయితే రావటం జరుగుతుందండి. ఇదొక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో ఈ ఉత్కంఠకి తెర అయితే దించబోతున్నారు చంద్రబాబు గారు అయితే. ఉద్యోగులకు సంబంధించి భారీ గుడ్ న్యూస్లు అయితే చెప్పనున్నారు. అదేవిధంగా బకాయిలకు సంబంధించి కూడా ఈ ప్రమాణ స్వీకారం తర్వాత ఆర్థిక శాఖకు ముందే ఆదేశాలు జారీ చేశారు. ఫైల్స్ అన్నీ కూడా సిద్ధం చేయమని చెప్పి వారికి ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా సరిచూసి ఏవి బకాయిలు ఎంత ఉన్నాయి, అవి ఏ విధంగా విడుదల చేయాలని ఒక ప్రణాళిక రూపంలో అయితే ఈ యొక్క బకాయిలు అయితే విడతల వారీగా అయితే జమ చేయబోతున్నట్టు సమాచారం. ఇక సిపిఎస్కు సంబంధించి పూర్తి బాధ్యత అంతా కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి బాధ్యత అయితే పవన్ కళ్యాణ్ గారు విధి విధానాలన్నీ కూడా పరిశీలించి ఉద్యోగులకు సంబంధించి మేలు చేకూరేటువంటి పెన్షన్ విధానాన్ని అయితే ఓపీఎస్ను అమలు చేసే దిశగా అడుగులు అయితే వేయబోతున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.